హాయ్ హలో అందరికి ఈ రోజు మనం భీమవరంలో కొలువైన మావుళ్ళమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఈ రోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మావుళ్ళమ్మ వారు శాకాంబరి దేవి రూపంలో దర్శనమైతే ఇస్తున్నారు. ఈ మావుళ్ళమ్మవారి స్థల పురాణం ప్రకారం క్రీస్తు శకం 1200 సంవత్సరంలో అమ్మవారు వేప చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్లు ఉన్న ప్రదేశంలో వెలిసారంటండి. అమ్మవారు వెలిసిన ప్రదేశంలో చుట్టూ మామిడి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మామిళ్ళమ్మగా పిలిచేవారట. కాలానుతీరంగా అది మావుళ్ళమ్మగా ప్రసిద్ధి చెందింది. స్టార్టింగ్ లో అమ్మవారిని గుడిసెలో పెట్టి పూజించేవారటండి. తర్వాత ఇలా టెంపుల్ కట్టి అమ్మవారిని పూజించడం, గ్రామదేవతగా ప్రసిద్ధి చెందడం జరిగింది. అమ్మవారి దర్శనాన్ని ఎప్పుడు చేసుకున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి. టెంపుల్లో గర్భగుడి లోపల అమ్మవారి విగ్రహం గర్భగుడికి నిండుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అండి. కానీ అమ్మవారి ముఖం చాలా అందంగా అయితే కనిపిస్తుంది. సుమారుగా మా మావుళ్ళమ్మకి 80 కేజీల బంగారం దాకా అయితే ఉందండి. సంవత్సరంలో 2 సార్లు జాతరలు జరుపుకునే ఏకైక అమ్మవారు మా మావుళ్ళమ్మ అండి. ఈ రోజు అమ్మవారిని శాకాంబరి దేవిలో అలంకరించి అమ్మవారికి సారెలైతే ఇస్తున్నారండి. దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసేసాను. అన్ని రకాల ఫ్రూట్స్, పిండి వంటలు, అమ్మవారి వేసుకోవడానికి గాజులు, పట్టు చీర, చేయడంలో అమ్మవారి పెట్టుకోవడానికి గోరింటాకు, A to Z అన్ని అయితే సమర్పిస్తున్నారండి. నాకు ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా నచ్చింది అండి. మావుళ్ళమ్మ టెంపుల్లో నిత్యాన్నదానం కూడా జరుగుతుంది అండి. డైలీ 200 మెంబర్స్ కి ఫ్రీగా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ రోజు అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించడానికి సుమారు 5 టన్నుల వెజిటబుల్స్ అయితే యూజ్ చేశారండి. నేనైతే దర్శనానికి ఈ సారగిన్నెతో లోపలికి అయితే వెళ్ళిపోతున్నా అండి. లోపల టెంపుల్ మొత్తం వెజిటబుల్స్ తో చాలా అంటే చాలా బాగుందండి. ఆకుకూరల్లోనూ వెజిటబుల్స్ లోనూ మా మావుళ్ళమ్మ అయితే చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడు మా భీమవరం వచ్చినా కంపల్సరీగా మా మావుళ్ళమ్మ టెంపుల్ అయితే విజిట్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టెంపుల్. ఈ సారు గిన్నెల్లో ఉన్న అన్నిటిని మూతలు ఓపెన్ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా చూపించేశారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.